పచ్చగా ఉండే పశ్చిమ గోదావరి జిల్లా. అక్కడ మహిళా మంత్రి సైలెంట్. అదే జిల్లాలోని విప్ మాత్రం యమ వైలెంట్. పోలీసులకు కూడా కాళ్లు వణుకుతాయి. అలాంటి విప్తో మహిళా మంత్రికి తలనొప్పులు మొదలయ్యాయి. మంత్రి ఇలాకాలోకి చొచ్చుకొచ్చిన విప్ను కంట్రోల్ చేయడం తెలియక తలపట్టుకుంటున్నారు. ఏపీ స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి పీతల సుజాత ఏళ్ల తరబడి టీడీపీని నమ్ముకున్న తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తూ ఎస్సీ కోటాలో మంత్రి పదవి దక్కించుకుంది. మంత్రిగా పదవికి కొత్తైనా వేగంగా జిల్లాను చుట్టి సమస్యల పరిష్కారం కోసం తనదైన శైలిలో స్పందిస్తూ చంద్రబాబు వద్ద ఫస్ట్ ట్రాక్ కొట్టేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఇటీవల మంత్రి గారిని ఓ సమస్య కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఆయన పేరు వింటేనే భద్రకాళిలా మారిపోతోంది. ఇంతకీ ఆయన ఎవరూ కాదు, దెందులూరు ఎమ్మెల్యే విప్ చింతమనేని ప్రభాకర్. అంతలా ప్రభాకర్పై చిందురేయడానికి కారణం లేకపోలేదు. ఇటీవల మంత్రి సొంత నియోజకవర్గమైన చింతలపూడిపై విప్ ప్రభాకర్ పెత్తనం ఎక్కువైందని, కనీసం తాను ఓ మంత్రిగా ఉన్నాననే విషయం మర్చిపోయి క్రమశిక్షణ రాహిత్యంతో చింతమనేని వ్యవహరిస్తున్నారని పీతల సుజాత మండిపడుతున్నారు. ఎస్సీ మంత్రిని కాబట్టి తనపై చింతమనేని ప్రభాకర్ కర్రపెత్తనం చెలాయించాలని చూస్తున్నారంటూ మంత్రిగారు ఫైర్ అయ్యారు. మరోసారి తన నియోజకవర్గంలోకి ఎంటర్ అయితే ఖబర్దారంటూ సీరియస్గా వార్నింగ్ ఇచ్చారు. ఏలూరులో టీడీపీ సమన్వయ కమిటీ సమావేశం వేదికగా మంత్రి పీతల సుజాత విప్ చింతమనేని ప్రభాకర్ మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. నాకు తెలియకుండా నా నియోజకవర్గంలోకి వస్తారా, రా తేల్చుకుందాం అంటూ చింతమనేనిపై ఫైర్ అయ్యారు పీతల సుజాత. అయినా నా నియోజకవర్గంలో నీ జోక్యం ఏంటంటూ చింతమనేని నిలదీశారు. ఇలా వీరిద్దరి మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం జరిగింది. ఇక మంత్రిగారి ఆగ్రహానికి కారణం లేకపోలేదు. ఇటీవల మంత్రి నియోజకవర్గమైన చింతలపూడిలో ఓ సినిమా థియేటర్ ప్రారంభోత్సవానికి స్థానిక ఎమ్మెల్యే కూడైన మంత్రి పీతల సుజాతను పిలవకుండా విప్ చింతమనేని ప్రభాకర్ని పిలిచారు. దీనికి చింతమనేని హాజరయ్యారు. మంత్రిగా తనను పిలవని కార్యక్రమానికి వేరే నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్యేగా ఎలా హాజరవుతారంటూ పీతల మండిపడ్డారు. అయితే అది తన సొంత వ్యవహారమని, మంత్రికి ఆహ్వానం అందకపోతే దానికి నేనేం చేస్తానని చింతమనేని గట్టిగానే సమాధానమిచ్చారు. అయితే అక్కడే ఉన్న మరో మంత్రి అయ్యన్నపాత్రుడు జోక్యం చేసుకోవడంతో గొడవ సద్దుమణిగిన చింతమనేని వ్యవహార శైలిపై సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లారు మంత్రి పీతల సుజాత. చింతమనేని దూకుడుకు చెక్ పెట్టాలని కోరినట్లు తెలుస్తోంది.